నెక్స్ట్ ప్రతి డైరెక్టర్లో ఈ మధ్యన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారుతున్నారు. మీరు కామిక్గా కనిపిస్తుంటారు మీ సినిమాల్లో. మీరు ఒకటే క్యారెక్టర్ 2 సినిమాలు కూడా చేశారు. కేవీ రెడ్డి గారి క్యారెక్టర్ అదే గొప్ప అవకాశం, అది అందరికీ దొరకదు కదా. అది మహానటి అండ్ కథానాయకుడు 2 సినిమాల్లో. భవిష్యత్తులో కూడా ఇలా మంచి క్యారెక్టర్లు వస్తే చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? ఫుల్ లెంత్గా నా సినిమాలో నేను క్యామియోలు గమ్యం సినిమాలోనే లాంగ్ ఏరినప్పుడు నక్సలైట్ చేశాను. వేదంలో అవునండి, నా కళ్ళు చూసి గుర్తుపడతారు కానీ మిగతాది నా. అండ్ వేదం సినిమాలో చిన్న స్వామీజీగా చేశాను. సో చిన్న చిన్నవి ఏదో అది చాలా ఫన్ కోసం అండి బేసికల్గా. బట్ స్వప్న గారు, నాగి గారు విత్ దేర్ విజన్ దే కాల్ మీ టు ప్లే కేవీ రెడ్డి గారి క్యారెక్టర్. అదే సంవత్సరం నాకు కేవీ రెడ్డి గారి అవార్డు వచ్చింది వాళ్ళ కుటుంబం నుంచి అన్నమాట. అది చాలా నాకు చాలా అతి గొప్ప డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీ నుంచి అన్నమాట. మాయాబజార్ చెప్పుకుందామా, పాతాళ భైరవి చెప్పుకుందామా అన్నమాట. అంటే స్క్రీన్ ప్లే, కథ స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి అలా చెప్పిన దర్శకుడు అన్నమాట. సో అలా ఛాన్స్ వచ్చింది, నేను నటించడం జరిగిందండి. బట్ ఆఫ్ కోర్స్ మీ సినిమాలో మీరు కెమెరా రాసుకుంటారు. ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్ అంటే సీతారామంలో హను గారు మళ్ళీ స్వప్న ఫోన్ చేసింది, ఏంటి ప్రతి సినిమాలో అని. సో రే నువ్వు రావాలరా అన్నమాట. అంటే స్వప్నది ఏముండదు, చొక్కా పట్టుకుని వచ్చేయంటే. సో హను గారు ఒక క్యారెక్టర్ చేశాను, బట్ సినిమాలో లేదు. దుల్కర్ గారితో రైల్వే స్టేషన్లో మాట. ఇట్స్ బ్యూటిఫుల్, ఒక ట్రైన్ కండక్టర్ లాంటిది. సో చిన్న చిన్న క్యామియోలు ఫ్రెండ్స్ లాగా. బట్ ఇట్స్ నాట్ మై ప్రొఫెషన్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ సరదాకంతే అండి.